హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఏంటి పొద్దున్నే వీడియో పూజతోనే స్టార్ట్ చేసింది అని చూస్తున్నారా? ఈరోజు తొలి ఏకాదశి కదండి, అందుకని చెప్పేసి మార్నింగ్ పూజ చేసుకొని సత్రసాల గుడికి వెళ్దామని అనుకున్నాము. కానీ కాకపోతే మళ్ళీ వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకొని లేటుగా అయిందనమాట. రేపు పండగ అనంగా ముందు రోజు నైటే ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆ రోజు నైటే గులాబ్ జామును పూర్ణం బూరెలు చేసా. మీకు గనక వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తా, చూసేయండి. నేను ప్రతిరోజు ఉదయం లేచేసరికి చాలా లేట్ అవుతుంది. అలాంటిది రేపు పండగ కదా, పెందలాలు లెగుద్దామని చెప్పేసి లెగుద్దాం అనుకునేసరికి ఆ రోజే మా బుడ్డోడు నైట్ 2-3 అవుతుంది, అయినా కానీ నిద్రపోలేదు అస్సలకి. అప్పుడు దాకా మెలకుగా ఉండి అప్పుడు పడుకునేసరికి ఇంకా మార్నింగ్ లేచేసరికి 9-10 అయ్యిద్ది అనుకున్నా. బట్ కాకపోతే మళ్ళీ 6 కల్లా లేచి ఊడ్చి అంట్లు తోమి అన్నం కూర వండా. తర్వాత స్నానం చేసా. మా అత్తమ్మేమో బయట కసు ఊడ్చి ముగ్గేసింది. నాన్ వెజ్ తినకూడదు కదా, అందుకని చెప్పేసి ఈరోజైతే టమాటా కర్రీ ఒకటే చేసేసా. ఇంక మా అత్తమ్మ కూడా లేచి స్నానం చేసేసి దేవుడికి పూజ చేసింది. నాకు పూజ చేయటం రాదు, అందుకని చెప్పేసి ఇంక మా అత్తమ్మే రోజు పూజ చేసిద్ది. తొందరలో నేను కూడా నేర్చుకుంటా ఉండే కొంతగా. మా బుడ్డోడికి స్నానం చేపించా. మా ఆయన కూడా స్నానం చేసి రెడీ అయ్యాడు. నైట్ ఫ్యాన్ రిపేర్ చేయించాం. స్లోగా తిరుగుతుంది రిపేర్ చేయించినా కూడా. సో అంతే, పడుకునేసరికి మా బుడ్డోడు అస్సలు నిద్రపోలేదు. నేను ఎంతో ఆశగా గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నా, కానీ అయినా కానీ నిద్రపోలేదు. అందుకని పెట్టుకోలేకపోయా. మా అత్తమ్మ మా ఆయనకు పెట్టుకున్నారు. ఇంక తర్వాత మార్నింగ్ ఫ్యాన్ ఆగిపోయింది. ఇంకా అకస్మాత్తుగా ఆగిపోగానే ఇంక మా ఆయన అయితే ఇంక నేను గుడికి రాను, ఏం రాను, మీరే వెళ్ళండి అని చెప్పేసి ఇంక నేను కూలర్ బాగు చేయించుకొని వస్తా అని అంటున్నాడు. ఏమొద్దు, ఫస్ట్ గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూలర్ బాగు చేయించుకొని వద్దు కానీ అని చెప్పేసరికి అలా ఛాన్స్ ఇప్పుడు దాకా చెప్పి ఇసుకొచ్చేసింది. ఆ తర్వాత సరే వస్తాలే అని చెప్పేసి అన్నాడు. ఇంకప్పుడు మా ఆయన కూడా రెడీ అయ్యాడు. మా అత్తమ్మ, మా పెద్దత్తమ్మ, మామయ్య వీళ్ళ ముగ్గురేమో ఆటో వస్తానన్నారు. నన్ను మా ఆయన్నేమో బైక్ మీద రమ్మన్నారు. మేము కూడా ఆటోకే వద్దాం అనుకున్నాం. మళ్ళీ ఎందుకులే అని బైక్ మీద వస్తాలే అని చెప్పాము. నేను కాళ్ళకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని గంధం రాసుకున్నాం. అంతలోపే మా ఆయన బైక్లో పెట్రోల్ లేదు, పోపించుకొని వస్తా అన్నాడు. ఇంకేం చేద్దాం, వెయిట్ చేయక తప్పదు కదా, సరేలే అని చెప్పాం. ఇంక మా ఆయన పెట్రోల్ పోపించుకొని రావడానికని వెళ్ళాడు. అంతలోపే మా బుడ్డోడు అయితే నిద్రపోతున్నాడు కదా అని చెప్పేసి నేను కూడా కొంచెం దేవుడికి దండం పెట్టుకుందామని చెప్పేసి, పూజ చేయడం రాకపోయినా ఇంకా దండం పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నా. అంతలోపే ఇంక మా ఆయన అయితే పెట్రోల్ కొట్టించుకొని ఇంటికైతే వచ్చేసాడు. ఇంకా అంతలోపే మా బుడ్డోడికి సంబంధించినవి డైపర్లు, వాటర్ బాటిల్ ఇంక ఇలాంటివి ఒక కవర్లో అయితే పెట్టుకొని ఇంకా ఇంటికి తాళం వేసేసి ఇంక బయలుదేరామన్నమాట. మాకంటే ముందే మా అత్తమ్మ వాళ్ళు ఆటో కోసం అయితే వెళ్ళారు. ఇంకా రాలేదు. మేమైతే ముందే ఇంకొచ్చేసామన్నమాట సత్రసాలకి. తర్వాత మేము వచ్చిన తర్వాత కొంచెం సేపటికి మా అత్త వాళ్ళు వచ్చారు. ఈ గుడికి రాక నేను చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో నేను నా మ్యారేజ్ కాకముందు వచ్చా. మళ్ళీ నాకు మ్యారేజ్ అయ్యి మళ్ళీ మా బాబు పుట్టి మళ్ళీ ఇప్పుడు రావడం 3 years అవుతుందన్నమాట. అప్పుడు కూడా సత్రసాల తిరణాల అని అన్నప్పుడే రావడం, మళ్ళీ మధ్యలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడైతే మాత్రం తొలి ఏకాదశి కదా, అందుకని చెప్పేసి దేవుడి దర్శనం చేసుకుందామని, ఎప్పుడో ఒకసారే కదా వచ్చేది అని చెప్పేసి ఇంక ఇప్పుడు మేము వచ్చేసాము. చెప్పులు అయితే బయట ఇడిచేసాము. చుట్టూ దేవుళ్ళు ఉన్నారు కదా, చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, కానీ చాలామంది చెప్పులు వేసుకొనే వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము పక్కనే ట్యాంకీ ఉంది. ఇంకా ట్యాప్స్ కాడ కాలు కడుక్కొని కొంచెం తల మీద వాటర్ అలా చల్లుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాము. మా అత్త వాళ్ళు మేము వచ్చిన చాలా సేపటికైతే వచ్చారు. ఇంకప్పుడు ఫోన్ చేసి ఇక్కడున్నాం అని చెప్పేసరికి ఇంక అక్కడికైతే మేము వెళ్ళాము. అప్పుడు కలిసాము. కొంతమంది దేవుడు బొట్టు పట్టుకొని తిరుగుతారు కదండి, అలాగా నేను రీల్స్లోనే చూడడం, ఇలా ఇక్కడ కూడా ఉంటారా అని అనుకున్నా. ఇక్కడ చూసిన తర్వాత నేను మా బుడ్డోడికి పెట్టించిన తర్వాత ఇంకా ఆమెకైతే ఒక 10 rupees ఇచ్చిన తర్వాత ఇంక మేము మా అత్తమ్మ వాళ్ళు కలిసిన తర్వాత ఫస్ట్ రాంగ్లోనే ఇంకా క్రిస్టలోకి వెళ్ళి ఇలా స్నానం చేసేసి వచ్చేసి గుళ్ళోకి వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసి మేమందరం కూడా ఇంకా కిష్ట దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంక బయలుదేరాము.
మా ఆయన, మా అత్తమ్మ, మా పెద్ద మామయ్య వీళ్ళేమో స్నానాలు ఏం చేయలేదులే, కానీ ఇక్కడ వాటర్ వస్తుంటే ఇంక అక్కడ కాళ్ళు కడుక్కొని నీళ్ళు తాగి కొంచెం నెత్తి మీద చల్లుకున్నారు. కిష్టలోకి మునిగి స్నానం చేయకపోయినా కానీ ఇలాగన్నా చేయాలని చెప్పేసి ఇలా చేస్తున్నారు. కిష్టలో నీళ్ళే పైప్ ద్వారా ఇలా పైకి పెట్టారనమాట. ఈ పిల్లలేమో రచ్చ రచ్చ చేస్తున్నారు. మేము రాకముందు వచ్చారు, మేము వెళ్ళిపోయినాక కానీ ఇంతసేపు దాకా కూడా తడుస్తూనే ఉన్నారు. వాళ్ళు కాళ్ళు కడుక్కున్న తర్వాత నేను కూడా వెళ్ళి కాళ్ళు కడుక్కొని కొంచెం వాటర్ తాగి నీళ్ళు చల్లుకున్నా. తర్వాత మా పెద్ద అత్తమ్మను మా బుడ్డోడేమో కిష్టలోకి వెళ్ళి మునిగి స్నానం చేశారు. కిష్టలో కాయిన్ వేసి దండం పెట్టుకొని కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి మనం కూడా వినాలి కదా. అందుకని చెప్పేసి నేను కిష్టలో కాయిన్ వేసేసి దండం పెట్టుకొని కొన్ని కోరికలు ఉంటే కోరుకున్నాను అనమాట. మీరు ఇలాగే చేస్తారా? మీరు కనుక ఎప్పుడైనా ఇలాగే చేస్తుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇంకా అయిపోలేదు, చూసేయండి. మా బుడ్డోడిని కలవడానికి ఫ్యాన్స్ వచ్చారండి. ఫ్యాన్స్ అంటే సబ్స్క్రైబర్స్ లేదా ఎవరో అనుకోకండి, మా ఊరి వాళ్ళే. మా అత్తమ్మని పలకరిస్తూ అలాగే మా బుడ్డోడిని చూసి పలకరిస్తూ ఉన్నారనమాట. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు సాగర్ కానీ సత్రసాల కానీ ఇలా ఊర్లో అమ్మటి భలే తిరగాలనిపించింది. కానీ ఆ టైంలో అలా డ్యామ్లో వాటర్ అలాంటివి ఎదురుగా రాకూడదంట. ప్రెగ్నెంట్ లేడీస్ అలా వస్తే మంచిది కాదంట. అందుకని చెప్పేసి ఆ రోజు అలా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చా కదా, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఈరోజు అంతా భలే గడిచిపోయింది, చాలా బాగుంది. వినాయక స్వామికి, నాగుల స్వామికి, వెంకటేశ్వర స్వామికి, శివయ్య స్వామికి, అమ్మవారి తల్లికి ఇలా అందరి దేవుళ్ళకి దండం పెట్టుకొని ప్రతి ఒక్క దేవుడి దగ్గరికి అలా వెళ్ళి దండం పెట్టుకొని మా బుడ్డోడికి నేను, మా అత్తమ్మ వాళ్ళు మేమందరం కలిసి అలా మొత్తం చుట్టేసి తిరిగేసి దేవుడు అందరి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళి గుడి దగ్గరికి వెళ్తున్నాం.
గుళ్ళో దర్శనం చేసుకొని అయిపోయినాక నందీశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్తే కోరికలు నెరవేరుతాయంట. అందుకని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు నెరవేరాలని చెప్పేసి కొన్ని కోరికలు అయితే కోరుకున్నాము. ఆ స్వామి చెవిలో చెప్పాము. పూజ అవన్నీ అయిపోయినాక సత్రం దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళేసి ఇంకా అక్కడ భోజనాలు అవి పెట్టారు. అక్కడ వెళ్ళి భోజనాలు అవి తినేసి చిన్నగా ఇంటికి వెళ్ళాము అనమాట. అక్కడ భోజనాలు అయితే చాలా బాగున్నాయి. అంటే క్యాటరింగ్ భోజనాలే అయినా కానీ చాలా బాగున్నాయి. జిలేబీ, గార, బజ్జీ అవన్నీ వేశారు. పులిహోర, అన్నం వేశారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.